వస్తున్నా అన్నా. హాయ్ అన్న. ఇది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కదా, పవన్ కళ్యాణ్కి 2.0 సినిమా చూపిస్తాను, దానిపై మీ అభిప్రాయం? తప్పే ఉందన్నా. మరి పవన్ కళ్యాణ్ ఏమో తొక్కేస్తా, మిమ్మల్ని వచ్చేస్తా, మిమ్మల్ని పాతాలను నొక్కుతానప్పుడు జగన్ చదువుతాడు. అంటే ఇక్కడ ఆంధ్రాలో రూల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏందని తిట్టేయచ్చు, పక్కన మనిషి ఏమన్నా తిడితే మాత్రం అయ్యో దేవుడిని తిట్టేశారే అంటారు. ఏం కాదు, ఈయన తిట్టాడు ఆయన తిట్టించుకుంటున్నాడు, తప్పే ఉంది. చూపించాలి పవన్ కళ్యాణ్ చూపించాల్సిందే. ఇప్పుడు ఇద్దరు పాదయాత్ర ఒకటేసారి స్టార్ట్ చేయబోతున్నారు, దానిపై మీ అభిప్రాయం? జగన్ కే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టీడీపీ రూలింగ్ సరిగ్గా లేదు, జనసేన రూలింగ్ సరిగ్గా లేదు, జగన్ కే సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ 100% 2029 జగనే వస్తుంది. ఇప్పుడు నిన్న కూడా మాట్లాడుతూ కార్యకర్తకి నేను చూసుకోలేకపోయాను, అందరు ప్రజల కోసం చూసుకున్నాను, ఈసారి కార్యకర్తలకి ఎంత భరోసా ఇస్తారో మీరే చూస్తారు. అవును, అదే అందువల్ల ఓడిపోయాడు అన్న. పాపం ఈ జగన్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ జగన్ మధ్యలో వాలంటీర్ల ద్వారా అందరు ప్రజలు సేవ చేసాడు. మన జనాలు సేవ చేయకూడదు, దోచుకోవాలి. అది ఆ సేవ చేస్తాం చేసింది తప్పు. కార్యకర్త దోచుకుంటా అంటుంటా, ఇండైరెక్ట్ గా దోచుకుంటా అంటలా. ఈసారి కార్యకర్తకి న్యాయం చేస్తా, ప్రజలకి న్యాయం చేస్తా అంటారు. నిన్న జగన్ ఇంటి దగ్గర కూడా కొంచెం మంటలు వచ్చింది, దానికి కూడా సెక్యూరిటీ ఇష్యూస్ గా వచ్చాయి కదా, దానిపై మీరు అదే అనుకోకుండా జరిగిన విషయమే. అదేం వీళ్ళు వెళ్ళి ఏదో జరుగుతూ ఉంటుంది కదా, అట్లా అంతే, అంత మీద ఉంటుంది. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? 2029 జగన్ కొట్టేస్తాడన్న 150 సీట్లతో. ఒకవేళ 2027 ఎలక్షన్ వస్తే అప్పుడు జగనే కొడతాడు. అసలు ఇప్పుడు పెట్టిన మళ్ళీ జగనే కొడతాడు. ఎటు తిరిగి వీళ్ళు మొత్తం అన్ని హామీలు వదిలేశారో. అంటే ఈ హామీలు మళ్ళీ వస్తాయి అనుకుంటున్నాను, సూపర్ 6 కానీ ఇంకా ఏం పథకాలు? వీళ్ళు చేతే రావన్నా, జగన్ చేతే మాత్రం 100% అమలు అవుతాయి. జగన్ 99% అమలు చేసిన నాయకుడు ఒకడే. జగన్ చేసిన తప్పు ఏంటంటే పాపం చిన్నపిల్లలు కూడా మంచిగా చూసుకుందాం, స్కూల్ కానీ అంటే ఆయన ఓటేలా లేదు, మేము ముందు తక్కువకి ఇస్తాను కానీ ఈయనకి వేసారు. అది మన జనాలకు ముందు కావాలి, చదువు కంటే బాగుపడతా వద్దు అన్న. ఎప్పుడో చిన్నప్పుడు బాత్రూలు ఆ స్కూళ్ళు బాగోని అన్ని బాగు చేశాడు అన్న, అందుకు కూడా ఓటేలా వచ్చి చంద్రబాబు అబద్ధాలు చేతే వేసారు. చంద్రబాబు నేనే సంపద సృష్టిద్దా తమ్ముడు అన్నాడు. మొన్న ఒక ఆయన వచ్చి మాకు రైతు భరోసా ఏమంటే తమ్ముడు డబ్బులు లేవంటున్నాడు. ఎట్లా వస్తాయి మరి, ఆయన సృష్టిస్తాడు, ఆయనే డబ్బులు లేవంటున్నాడు. అన్ని మాటలు ఆయనే. మళ్ళీ ఆయన ఏమంటే మాత్రం మన దేశ ద్రోహులు అన్నాయి. అసలు ఆయన మాట అనకూడదు, పవన్ కళ్యాణ్ మాట అనకూడదు. మరి వాళ్ళిద్దరూ ఎక్కడి నుండి చూడబడ్డారు. ఇప్పటి వరకు పథకాలు అసలు ఏం అమలు కాలేదు కదా, కావు కూడా ఎప్పుడు కావు కదన్నా. అంటే అంత డేర్గా హామీలు ఇచ్చారు కదా అన్న. మరి డేర్గానే ఇస్తాడు, మన వాళ్ళకి తెలుసు ఆయన చేయడని ఆయన కొట్టేస్తారు. అదే కామెడీ. ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ రాజకీయం వల్ల పడే కామెడీ అది. జగన్ పాపం 99 పాపం ఏం కదన్నా, 99% అమలు చేసిన ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరు లేరు, జగన్ తప్పితే. జగన్ ఒక్కడే అట్లా చేయగల మొగోడు మాత్రం జగనే. మళ్ళీ 2029లో జగనే రావాలి. ఈసారి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించే అవకాశాలు ఉన్నాయి కదా వైసీపీ తరఫున. మందిలో కూడా వాళ్ళు వెళ్ళిపోవాలన్నా. వాళ్ళు ఉంటాం మనకు బ్యాడ్ అంటే జగన్కి బ్యాడ్. వాళ్ళు ఏంటి ఓడిపోతే వెళ్ళిపోవాలి, గెలిస్తే ఉండాలని చూస్తున్నారు. అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, జగన్కి వీళ్ళు మన పార్టీ, వీళ్ళు గెలిచినా కూడా మనతోనే ఉంటారు విశ్వాసంగానే తెలిసిద్ది. జగన్ అయితే ఏం చేయలేరు కదా. ఒక అభిమానంగా మీకు ఎలా అనిపిస్తుంది నిన్న మాట్లాడిన మాటలు? జగన్ అనాలన్నా, తప్పులేదు. లేకపోతే జగన్ మంచితనం వల్ల ఓడిపోయాడు. వీళ్ళు ఎన్ని తిట్టారన్నా 2000 ఆయన 19 కానీ 2024 వరకు ఈయన తిట్లు పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చి రోడ్డు మీద పడుకున్నాడో తెలియదు. ఆయన జనాల కోసం రాలేదు బాబు, చంద్రబాబు జైల్లో ఉండి వచ్చాడు రా బాబు అంటే ఎవడో నమ్మడం. సరే ఇప్పుడు వచ్చాడు, జనాలకు ఎవరు చేశాడా? ఒక్క పాయింట్ కూడా ఏం చేయలేదుగా. మొత్తం మాత్రం సిసిసిప్ అన్నాడు, ఏదో క్యాకులేట్ చేస్తారు. ఇలా సోషల్ మీడియాలో వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేస్తారు, అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు. కేఏపాల్ గారు కూడా ఆఖరికి ఫైనల్ గా నారా లోకేష్ ని ఇష్టం ఉన్నట్టు తిట్టారు. అది మరి కేఏపాల్ కూడా మండుతుంది. ఆయన జగన్ ఎప్పుడు తప్ప జగన్ తిట్టాడు ఎప్పుడన్నా, ఆయన కూడా మండుతుంది. వీళ్ళు ఏంటారా బాబు మనుషులు, వీళ్ళు ఇంత అన్యాయం చేస్తున్నారా, ఆయన జనాలు ఎట్లా నమ్ముతున్నారని ఆయన కూడా కాకపోతుందంటే చూడమా. కేఏపాల్ గారు కరెక్ట్ అంటారా? నిన్న మాట్లాడారు. కేఏపాల్ కరెక్ట్ కాదు, ఉద్దేశం కరెక్ట్. కేఏపాల్ కరెక్ట్ కాదు, ఈయన తిడతాం కరెక్ట్. మరి వీళ్ళు రెడ్ బుక్ ప్రతీకారాలు తెచ్చుకుంటా అని వచ్చిన 20 రోజులు వైసీపీ కార్యకర్తలు కొట్టారన్న. సోషల్ మీడియాలకు ఎదురు ఎవరన్నా పెడితే వాళ్ళకి జైల్లో పెట్టారన్న. అట్లా జగన్ జైల్లో పోవు. జగన్ ఏ కార్యకర్తని, తెలుగుదేశం కార్యకర్తను ఒక్కని కొట్టాడని చెప్పను, పేదోడు జోలికి వెళ్ళాడని చెప్పను. జగన్ వెళ్తే పెద్దోడు జోలికి వెళ్ళింటారు. తప్పేమన్నా పెద్దవాళ్ళని సమానంగా చూద్దాం అనుకున్నాడు. అది జగన్ చేసిన తప్పు. మన వాళ్ళకి అది నచ్చలా, పేదవాళ్ళకి కూడా అది నచ్చలా. బుద్ధి వచ్చిందంటారా? వచ్చింది. 2029 వేస్తారు, మొత్తం వేస్తారా. పేదోడికి పెద్దోడికి ఉన్న తేడా ఇల్లు కూడా అందరికి ఇచ్చాడన్న. అది కూడా నచ్చలే మరి జనాలకి. ఏంటో వద్దు ఇల్లు మరి అంటారు, సోమరిపోతులు చేశారంటారు. వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, వీళ్ళు ఏం చేయలేదు, ఈయన జేబులో పెట్టుకున్నారు డబ్బులు. అది సోమరిపోతు. వాళ్ళు డబ్బులు దొబ్బేయచ్చు, ఈ నిత్యం కూడా దొప్పట్టు జనాలు. అసలు వాళ్ళు అట్లా సృష్టించారు. ఒక సోషల్ మీడియా వెపన్, ఏదో వెపన్ చూసుకుని అసలు సృష్టించేసారా. జగన్ ఏం నమ్మాడంటే, లేదు మనం జనాలు మంచి చేస్తున్నాం కదా, జనాలు బాగా చేసేస్తారు,
నాకు ఓటు వేసేస్తారు అనుకున్నాడు అది కొంచెం బ్లడర్ మిస్టేక్ అయింది. ఇప్పుడు జనాల్లోకి వస్తాను, నేను అన్ని విధాలు దూకుతానన్నారు. ఆయన అట్లా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ లేదు, ఎవరో లేరు, తట్టుకోలేరు. అంటే చేస్తే ఇప్పుడు జగన్ సక్సెస్ అవుతారంటారా? పోయినసారి పాదయాత్ర చేశారు కదా, సక్సెస్ ఆయన నా జగన్ మొన్న ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే ఇదే కన్నా 3 పార్టీలు కలిసి దాన్ని ఏమంటారు క్యాస్ట్ కుల రాజకీయం కూడా బాగా చేశారు, బాగా పండింది, కుల రాజకీయం పండింది. ప్లస్ అబద్ధాలు బాగా నమ్మారు జనం. చంద్రబాబు చేయడం తెలుసు, అయినా పవన్ కళ్యాణ్ ఏదన్నా చేయగలడు ఏమో. లేదురా బాబు 2014లో తిట్టుకుని వాళ్ళిద్దరారా, జగన్ కూడా తిట్టలేదు పవన్ కళ్యాణ్ని, సన్నాసి బూతులు తిట్టారు. తిడితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఆఫీస్ పెడితే అల్లు కూడా వెళ్ళాడు కదా, టీ ఇట్ట పట్టుకుని పవన్ కళ్యాణ్ అంటే అల్లు కూడా వెళ్ళి నేను నీకు సపోర్ట్ చేస్తాము అయ్యి అన్నట్టు అవన్నీ మర్చిపోయారు జనం. వాళ్ళు ఎన్నేం తిట్టుకోవచ్చు నాకు, కానీ జగన్ మాత్రం ఏమన్నా మాట్లాడినా జగన్ అంటాడా జగన్ అంటారంట, మరి ఏంటో.